చివరి గంట మోగింది. స్కూల్ అయిపోయింది. అహిలేంద్ర గోలీలాటలో మునిగిపోయి గంట మోగినట్టు గమనించలేదు. రంగురంగుల గాజు గోలీల మీద సూర్యకాంతి ప్రతిబింబించే తీరు అతనికి చాలా ఇష్టం. ప్రతి గోలీ గెలుపు అతనికి ఒక చిన్న విజయంగా అనిపించేది. అహిలేంద్ర అతని స్నేహితుడు విజయ్ స్కూల్ గేటు దగ్గర నుండి పిలిచాడు. వస్తున్నా. అహిలేంద్ర తన గోలీలను జేబులో వేసుకుంటూ అరిచాడు. రేపు కలుస్తానని విజయ్కి చెప్పి వేడ్కోలు పలికాడు. అహిలేందర్ వీరి చివరన ఉండేవాడు. పొలాలకు ముందు ఉన్న చివరి ఇల్లు వాళ్ళది. సాధారణంగా అతను విజయ్తో కలిసి ఇంటికి వెళ్లేవాడు. కానీ ఈరోజు అతని స్నేహితుడు తొందరగా వెళ్లిపోవాల్సి వచ్చింది. కాబట్టి అహిలేందర్ ఒంటరిగా బయలుదేరాడు. అతని బ్యాగ్ విజయం మీద వేలాడుతూ ఉంది. సూర్యుడు ఇప్పటికే క్షితిజ రేఖకు దిగువకు వెళ్లిపోతున్నాడు. అతని దారిలో పొడవైన నీడలు పడుతున్నాయి. తేలికపాటి గాలి ఆకులను కదిలిస్తూ మెత్తటి గుసగుసలాడే శబ్దం చేస్తోంది. అహిలేందర్ సాయంత్రం ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఒక పాటను గునుగున్నాడు. పురాతన మర్రి చెట్ల తోటలోకి ప్రవేశించే కొద్ది దారి ఇరుకుగా మారింది. వాటి మెలికలు తిరిగిన కొమ్మలు పైన ఒకదానితో ఒకటి పెనవేసుకుని సూర్యుని చివరి కిరణాలను అడ్డుకున్నాయి. గాలి చల్లగా మారింది మరియు ఆకుల గుసగుసలు బిగ్గరగా అనిపించాయి. అహిలేందర్ వెన్నులో వణుకు పుట్టింది. అతను తన వేగాన్ని పెంచాడు. అతని కళ్ళు భయంగా చుట్టూ తిరుగుతున్నాయి. అతని వెనుక అడుగుల చప్పుడు విన్నట్లు అతనికి అనిపించింది. కాని అతను తిరిగినప్పుడు అక్కడెవరూ లేరు. అతను ఆగి శ్రద్ధగా విన్నాడు. అడుగుల చప్పుడు పోయింది. కాని ఇప్పుడు మరొక శబ్దం వచ్చింది. నెమ్మదిగా విషాదకరమైన ఏడుపు. అది తోట మధ్య నుండి వస్తున్నట్లు అనిపించింది. అహిలేందర్ గుండె ఛాతీలో బలంగా కొట్టుకుంది. అతను పరుగెళ్లాలనుకున్నాడు. కాని అతని కళ్ళు బరువుగా అనిపించాయి. అతను తన్ను తాను కదిలించుకున్నాడు. అతని కళ్ళు ముందున్న దారిపై కేంద్రీకృతమై ఉన్నాయి. అతను దాదాపు తోట చివరకు చేరుకున్నప్పుడు ఆమెను చూశాడు. తెల్ల చీరలో ఉన్న ఒక స్త్రీ ఆమె వీపు అతని వైపు ఉంది. పెద్ద మర్రి చెట్టు కింద నిలబడి ఉంది. ఆమె పొడవాటి నల్లటి జుట్టు ఆమె వీపుపైకి కిందకు వ్యాపించి దాదాపు నేలను తాకింది. అహిలేంద్ర గడ్డ కట్టాడు. అతని శ్వాస గొంతులో ఇరుక్కుపోయింది. అతను ఆమె ముఖాన్ని చూడలేకపోయాడు. కాని ఆమెలో ఏదో అతనికి భయాన్ని కలిగించింది. అతను ఇంతకు ముందు విన్న విషాదకరమైన గెడుపు ఆమె నుండి వస్తున్నట్లు అనిపించింది. అతను ఆమెను పిలవాలనుకున్నాడు. ఆమె బాగుందా అని అడగాలనుకున్నాడు. కాని ఏదో అతన్ని ఆపింది. ఆమెను ఇబ్బంది పెట్టకూడదని అతను సహజంగానే తెలుసుకున్నాడు. నెమ్మదిగా జాగ్రత్తగా అహిలేందర్ వెనక్కి తగ్గాడు. అతను తోట నుండి బయటకు వచ్చి మండి బహిరంగ మార్గంలోకి వచ్చే వరకు అతను ఆ స్త్రీ నుండి కళ్ళు తీయలేదు. అప్పుడు అతను తిరిగి పరిగెత్తాడు. అతని కాళ్ళు మోయగలిగినంత వేగంగా పరిగెత్తాడు. అతని గుండె చెవుల్లో కొట్టుకుంటోంది. అతను వెనక్కి తిరిగి చూడలేదు. కాని వెనుక ఆ స్త్రీ ఉనికిని అతను హెచ్చరించగలిగాడు. ఆమె కట్రు అతని వెప్పుపై చల్లగా మరియు బెదిరింపుగా ఉన్నట్లు అతను భావించాడు. ఇప్పుడు సూర్యుడు పూర్తిగా అస్తమించాడు మరియు ముందున్న దారి చీకటిలో కప్పడి ఉంది. అహిలేందర్ తడ్బడి పడిపోయాడు. అతని మోకాట్లు గరుకు నేలపై గీసుకున్నాయి. అతను లేచి మళ్లీ పరిగెత్తాడు. భయం అతనికి వేగాన్ని ఇచ్చింది. తెల్ల చీరలో ఉన్న స్త్రీ ప్రతిమ అతని మనస్సును నింపింది. అతను ఆమెను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. కాని ఆమె చెడ్డదని అతను ఏదో ఒకహితంగా తెలుసుకున్నాడు. అతను గ్రామసకుల నుండి కప్లు విన్నాడు. తోటలో తిరుగుతున్న చంచల ఆత్మ గురించి గుసగుసలు. అతను దూరంలో తన గ్రామం యొక్క లీట్లను చూడగలిగాడు. అతనిలో ఆ చూప పొంగింది. అతను ఇంటికి చేరుకోవాలి. అతను అక్క సురక్షితంగా ఉంటాడని అతనికి తెలుసు. అతను ముందు తలుపు ద్వారా లోపలికి వెళ్లి దానిని వెనుక నుండి గట్టిగా మూసివేశాడు. అతను గరుకు చెక్కకు వ్యతిరేకంగా వాలి అప్పిరి పీల్చుకున్నాడు. అతను ఇంకా తన గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అతని శరీరం భయంతో వణుకుతున్నట్లు అనుభవించగలడు. నాన్మా అతను పిలిచాడు. అతని గబంతు వణుకుతోంది. ఎటువంటి సమాధానం లేదు. ఇల్లు ఖాళీగా ఉంది. ఒంటరితన అతనని ముంచెత్తింది. అతని తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే బాగుండునని అతను కోరుకున్నాడు. అతను ఒంటరిగా ఇంటికి నడవలసి రాకపోతే బాగుండునని అతను కోరుకున్నాడు. తెల్ల చీరలో ఉన్న స్త్రీని అతను ఎప్పుడూ చూడపోతే బాగుండునని అతను కోరుకున్నాడు. ఇంటి నిశ్శబ్దం భయానకంగా ఉంది. అతను తన స్వంత శ్వాస శబ్దం బిగ్గరగా మరియు ఖరమం తప్పి వినగలడు. అతను గోడపై ఉన్న పాత గడియారం యొక్క టిక్ శబ్దం వినగలడు. ప్రతి టిక్ అతని నరాలకు ఒక సుత్తి దెబ్బలా ఉంది.
అతనికి తన అమ్మమ్మ చెప్పిన కథలు గుర్తుకు వచ్చాయి. చంచల ఆత్మలు మరియు ప్రతీకార దెయ్యాల కథలు. వాటిని అతను ఎల్లప్పుడూ పాత స్త్రీల కథలుగా తోసిపుచ్చాడు. కానీ ఇప్పుడు అతను అంత ఖచ్చితంగా లేడు. తెల్ల చీరలో ఉన్న స్త్రీని అతను చూసిన అదే మర్రి చెట్టు నుండి హూరి వేసుకున్న యువతి కథ అతనికి ప్రత్యేకంగా గుర్తుకు వచ్చింది. ఆమె ఆత్మ ఇప్పటికీ తోటలో తిరుగుతుందని, ఆమె దారిని దాటిన ఎవరికైనా ప్రతీకారం తీర్చుకుంటుందని గ్రామస్తులు అన్నారు. అహిలేంద్ర వణికిపోయాడు. అతను భయంకరమైన ప్రమాదంలో ఉన్నాడనే భావనను అతను వదిలించుకోలేకపోయాడు. అతను తనతో ఇంట్లో ఒక ఉనికిని, చికెట్టి మరియు దుర్మార్గమందాన్ని అనుభవించాడు. అతను ఏదో ఒకటి చేయాలి. అతను అక్కడే నిలబడి భయంతో స్తంభించిపోలేడు. అతను తన్ను తాను రక్షించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనవలసి వచ్చింది. గది మూల నుండి మెత్తటి గుసగుస విన్నట్లు అతనికి అనిపించింది. అతను చుట్టూ తిరిగాడు. అతని గుండె గొంతులో ఉంది, కాని అక్కడేమీ లేదు. ఇది అతని బాహ మాత్రమే అని అతను తనకు తానుగా చెప్పుకున్నాడు. కాని అప్పుడు అతను దానిని మన్లరి విన్నాడు. తోటలో విన్నట్లుగానే నెమ్మదిగా విషాదకరమైన ఏడుపు. అది ప్రతి చోట నుండి మరియు ఎక్కడా నుండి వస్తున్నట్లు అనిపించింది. గదిలోని నీడలు పొడవుగా, వంకరగా మరియు వింతన ఆకారాలుగా మారుతున్నట్లు అనిపించాయి. అతని బుగ్గకు చల్లగా మరియు జిట్రగా ఏదో తాకినట్లు అతను భావించాడు. భయం అతనిని ముంచెత్తేలా బెదిరించింది. అతను తన కళ్ళు మూసుకున్నాడు. అతన్ని పిచ్చివాడిని చేస్తున్న దృశ్యాలు మరియు శబ్దాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని తాత అతనికి నేర్పిన ప్రార్థన గుర్తుకు వచ్చింది. దుష్ట శక్తుల నుండి రక్షణ కోసం ఒక ప్రార్థన. అతను దానిని జపించడం ప్రారంభించాడు. మొదట అతని గొంతు వణుకుతోంది, తరువాత ప్రతిపదంతో బలపడుతోంది. హనుమాన్ దంకం అతను జపించాడు. ప్రాచీన సంస్కృత అక్షరాలు గాలిని నింపుతున్నాయి. అతను కళ్ళు మూసుకుని తన మనసును ప్రార్థనపై కేంద్రీకరించాడు. అతని భయం మరియు నిరాశను ప్రతి అక్షరంలో పోశాడు. అతను జపిస్తున్నప్పుడు అతనిపై శాంతి యొక్క భావన స్థిరపడినట్లు అతను భావించాడు. నీడలు తగ్గినట్లు, గుసగుసలు మస్కబారినట్లు అనిపించాయి. అతన్ని పరి ఆడనివ్వకుండా చేస్తున్న చల్లని జిటోనికి తొలగిపోయింది. అతను జపించడం కొనసాగించాడు. లయబద్ధమైన పదాలు అతనిపై శుభ్రపరిచే హల్లా కరుగుతున్నాయి. చివరికి అతను కళ్ళు తెరిచినప్పుడు గది మెత్తటి బంగారు కాంతితో నిండిపోయింది. నీడలు పోయాయి, గుసగుసలు నిశ్శబ్దమయ్యాయి. గాలి శుభ్రంగా మరియు తాజాగా అనిపించింది, ఒక తుఫాను దాటినట్లు. అరిలేంద్ర లోతైన శ్వాస తీసుకున్నాడు. ఉపశమనం అతని ద్వారా వరదలా వచ్చింది. అతను సురక్షితంగా ఉన్నాడు. ప్రస్తుతానికి ప్రార్థన పని చేసింది. అతను తన భయం మంజిలో ప్రశాంత క్షణాన్ని కనుగొన్నాడు. ప్రమాదం ముంగేలేని అతనికి తెలుసు. ఈ రాత్రి భయాన్ని అతను ఎప్పటికీ మర్చిపోలేడని అతనికి తెలుసు. కాని అతను తన భయాన్ని ఎదుర్కొన్నాడని మరియు దానిని అధిగమించడానికి బలాన్ని కనుగొన్నాడని కూడా అతనికి తెలుసు. అతను చాలాసేపు అక్కడ కూర్చున్నాడు. తెల్లవారుజామున బంగారు కాంతిలో స్నానం చేస్తున్నాడు. ప్రాచీన ప్రార్థన యొక్క ప్రతిధ్వని ఇప్పటికీ చుట్టుపక్కల గాలిలో ప్రతిధ్వనిస్తోంది.